అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 22వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయము అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాల యొక్క సంఘటనలో అక్కడ దాచబడి ఉంటున్నటువంటి వ్యక్తిత్వాలు లేదా వ్యక్తిత్వమును గురించి కొంతమంది వ్యక్తిత్వాన్ని గురించి మనం అక్కడ ధ్యానము చేయబోతా ఉన్నాం. అక్కడ మనం గమనించినట్లయితే సందర్భము గనక మనం ఆలోచించినట్లయితే రెండో అధ్యాయం మొదలుకొని పేతురు యొక్క ప్రసంగం ద్వారా అనేక మంది సంఘంలోనికి చేర్చబడతా ఉన్నారు. ఒక సందర్భంలో 3,000 మంది అక్కడ చేర్చబడి రక్షించబడి ఉంటా ఉన్నారు. మరొక సందర్భంలో 5,000 మంది పురుషులు చేర్చబడి ఉంటా ఉన్నారు. ఇటు విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే వారికి కలిగి ఉంటున్నటువంటిది కూడా ధనమే కానివ్వండి, ఆస్తే కానివ్వండి, అది అందరికీ సమానమని వారు యోచించి అక్కడ వారు చేసినటువంటి విషయము వారికి ఉంటున్నటువంటి ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదముల ఎదుట సంఘంలో లేని వారికి ఉన్నవారికి అందరికీ సమానమని ఎంచుకొని వారు అక్కడ అమ్మి వారి పాదముల ఎదుట పెడుతున్నటువంటి సందర్భము. ఒకవేళ మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 36-37 వచనంలో బర్నబా అక్కడ తనకు కలిగి ఉంటున్నటువంటిదంతా తీసుకొని వచ్చి ఆయన అపోస్తలుల పాదముల ఎదుట పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అదే విషయాన్ని అననీయ సప్పిరాలు కూడా వారు పెట్టాలి అని అనుకున్నారు. కానీ భర్త అననీయ భార్యకు తెలియకుండా కొంచెం దాచిపెట్టుకొని తీసుకొని వచ్చాడు. అట్లాగే భార్య కూడా భర్తకు తెలియకుండా దాచుకొచ్చి ఇంతకే మేము అమ్మాము అని పేతురు గారి వద్దకు తెచ్చినప్పుడు మనం ఆలోచించినట్లయితే మొదటగా అననీయ వచ్చినప్పుడు ఆయన అబద్ధం ఆడినప్పుడు అక్కడ పేతురు అన్నటువంటి మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీవు ఇట్లా ఆలోచించావు అనేటటువంటి ఆ మాట అనినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే ఆ త్రిత్వంలో పరిశుద్ధాత్మని యొక్క మనము ఆలోచించినట్లయితే ఆ అక్నాలెడ్జింగ్ ఈ పార్ట్లో స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనేటటువంటి మాట 5వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుల కార్యంలో చూడగలుగుతూ ఉంటాము. తిరిగి 4వ వచనంలోనికి వచ్చేసరికి నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మని యొక్క దేవునితో సమానత్వమును అక్కడ ఈ త్రిత్వంలో గల పరిశుద్ధాత్మని యొక్క పాత్ర స్పష్టంగా ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే తిరిగి మన కాంటెక్స్ట్లోనికి గనక మనం వస్తే ఇక్కడ ఈ అననీయ సప్పిరాలు చేసింది మనం చూసి ఉంటా ఉన్నాం. వారు అక్కడనే వెంటనే ఇరువురు కూడా మొదటగా అననీయ వస్తాడు. ఇంతకే అమ్మాయమని పేతురుకు అబద్ధము చెప్పగానే అక్కడే వెంటనే పడిపోయి చనిపోవడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ పడిపోయినటువంటి వారిని పడుచువారు తీసుకొని వెళ్ళి పాతి పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే రెండో సందర్భంలో కూడా ఇది తెలియకుండా 3 గంటల సేపటికి వాని భార్య అయినటువంటి సప్పిరా కూడా వచ్చి ఆమె కూడా వచ్చి అమ్మినటువంటి ఆ డబ్బును తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టినప్పుడు ఇంతకే నీవు అమ్ముతావు అంటే అవును ఇంతకే అమ్మితివి అని చెప్పినప్పుడు తిరిగి ఆమెను కూడా పేతురు గద్దించడము. వెంటనే అక్కడ పేతురు చెప్పినటువంటి మాట చూస్తే ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? మీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములో ద్వారమునొద్దనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురు అనగానే వెంటనే అక్కడ చూసినట్లయితే ఆమె కూడా పడిపోయి చనిపోవడం, ఆమెను కూడా పడుచువారు తీసుకొని వెళ్ళి అక్కడ ఆ భర్త ఉంటున్నటువంటి సమాధి పక్కనే ఆమెను కూడా పాతి పెట్టడం మనం చూడగలుగుతాం. ఈ సందర్భం అంతట్లో కూడా కాంటెక్స్లో మనం ఆలోచించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయము పడుచువారు చేసినటువంటి పని. ప్రాముఖ్యంగా అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయము 9వ వచనము అట్లాగే 6వ వచనము 10వ వచనాన్ని మనం ఇక్కడ ధ్యానము చేయబోతా ఉన్నాం. ఒకసారి 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. అట్లాగే 10వ వచనము వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. ఈ 2 వచనాలను ఈరోజు మనం కాంటెక్స్ట్లో ఆలోచించబోతా ఉన్నాం.
ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, నేటి దినాన ఆధునిక సంఘములో యవనస్తుల యొక్క పడుచువారని గారి యంగ్ మ్యాన్ అనేటటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఈ పడుచువారి యొక్క పాత్ర నానాటికి తగ్గిపోతున్నట్లుగా లేదా కనుమరుగైపోతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, సంఘానికి రావడానికే ఆసక్తి చూపించకుండా ఉంటున్నటువంటి ఈ రోజుల్లో ఆనాడు ఆ పడుచువారు సంఘంలో చేసినటువంటి పని మనకు కనువిప్పై ఉండాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ ఏమి జరుగుతుందా అనేటటువంటి ఆ స్థితి వారు అక్కడ నిలుచుండి చూస్తున్నప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి పని ఎంత గొప్పదో ఇక్కడ మనం గుర్తించాలి. మనం ఆలోచించినట్లయితే మొదటగా అననీయ తాను చెప్పినటువంటి అబద్ధమును బట్టి తాను అక్కడే పడిపోయి ప్రాణము విడిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు ఆ పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇక్కడ కేవలం ఒక్క వచనంలో క్రోడీకరించి అక్కడ అందించబడుతుంది, కానీ వీరు చేసినటువంటి పని యొక్క త్యాగమును మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పడుచువారికి పేతురు గారో లేకపోతే ఇంకా సంఘ పెద్దలో దైవజన్లో ఎవరో మీరు వెళ్ళి అయ్యా తీసుకొని వెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని ఏమి చెప్పడం లేదండి. ఇక్కడ పడిపోయిన వెంటనే సంఘములో యవనస్తులుగా అది మా పాత్ర అని వారు గుర్తించి ఏం చేస్తూ ఉన్నారండి, వెంటనే బట్టతో చుట్టి వారు తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు అని సింపుల్గా అక్కడ చెప్పబడింది. కానీ బట్టతో చుట్టడం, ఇంకా మనం ఆలోచించినట్లయితే చనిపోయినటువంటి శవాన్ని మోసుకొని వెళ్ళడం ఎంత ఇబ్బందో మనం ఇక్కడ గుర్తించాలి. వారి యొక్క శరీర అవయవాల్లో మనకు నచ్చినట్టుగా వారు కదపలేరు. అట్లాగే వారుంటున్నటువంటి స్థితినే మనం ఏం చేయాలి, మోసుకొని వెళ్ళాలి. ఇంకా అక్కడ ఆలోచించినట్లయితే ఒక శవాన్ని కనీసంలో 6 అడుగులు పొడవు తవ్వి లేదా 3-4 అడుగుల లోతు తవ్వి పెట్టడానికి ఎంత సమయం పడుతూ ఉంటుంది, అది కూడా ఆలోచించాలి. అంటే వీరు ఈ పని ఏమి వారికి భారముగా ఆలోచించడం లేదండి. ఆ ఆదిమ సంఘంలో వారు ఎంత జీల్ కలిగి ఉన్నారో, యవనస్తులుగా వారి పని ఏమిటి, వారి పాత్ర ఏమిటి ఎంత ఆలోచిస్తూ ఉంటున్నారో మీరు ఆలోచించండి. ఇక్కడ ఆ యవనస్తులని గురించి కేవలం పడుచువారు అని చెప్పబడిందే, కానీ వారు చేసినటువంటి పని పొగడబడలేదు, లేకపోతే వారు చేసినటువంటి పని ఎవరు కూడా గుర్తించలేదు. వారు తీసుకొని వెళ్ళి ఏం చేశారండి, అంటే కనీసము వెంటనే వాళ్ళకి చుట్టడానికి బట్ట ఎక్కడ దొరికింది, అట్లాగే తీసుకుని వెళ్ళి పాతి పెట్టడానికి తవ్వి తీయాలి కదండి గుంతను, దానికి ఎంత సమయం పడుతూ ఉంది. ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే అవన్నీ కూడా వారి యొక్క ఆలోచన విధానం లేదా నేటి దినాన మనకు కొరబడుతున్నది వారికి ఉంటున్నది గనక మనం ఆలోచించినట్లయితే, దేవునిని నీవు ప్రేమిస్తున్నట్లయితే, దేవుని వాక్యమును నీవు ప్రేమిస్తున్నట్లయితే ఇటువంటి పని గుర్తింపుల కోసం కాదు, కానీ ఇటువంటి పని దేవుని కొరకు నేను చేస్తూ ఉన్నాను, అది నా బాధ్యత, సంఘంలో నేను పాలి భాగస్థుడను గనక అది నా బాధ్యత, నా భారమని తప్పకుండా చేయడం మనం ఇక్కడ గుర్తించాలి. ఈ కాంటెక్స్ట్ ఒక్కసారే ఈ పని చేశారా, మళ్ళీ వెంటనే ఏమైపోయింది నేను అనుకుంటాను, వాళ్ళు అక్కడ ఈ 3 గంటల వ్యవధి అనేది అయితే ఉందో అది దేవుడు కేవలం వారు పాతి పెట్టడానికి ఆ సమయము అక్కడ ఆ గ్యాప్ను ఉంచాడేమో అని అనుకుంటా ఉన్నాను. అంటే నిర్విరామంగా 3 గంటలు ఒక పని చేసి వచ్చారు. మనం ఆలోచించినట్లయితే ఈనాడు మన యవనస్తులను ఈ కాంటెక్స్లో ఆలోచించినట్లయితే ఏదన్నా తీసుకుని రమ్మని చెప్తే ఆ షాపుకి వెళ్ళి లేకపోతే అది కొనుక్కోరావడానికి వెళ్ళేలోపు కనీసం 3-4 సార్లైనా ఫోన్ వస్తుంది. అది నా బాధ్యత అని వాళ్ళని ఇన్వాల్వ్ చేపించి లేదా ఇన్వాల్వ్ చేసి చేయాల్సినటువంటి పని ఎక్కడికి పోతా ఉంది.
సరే, ఆ 3 గంటల్లో వారు పాతిపెట్టి వచ్చారు. వెంటనే ఏమైపోయిందండి? సప్పీరా అననీయ భార్య వచ్చింది. ఆమె కూడా ఇంతకీ అమ్మేమని చెప్పింది. వెంటనే ఆమె కూడా అక్కడ, అందుకనే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ పేతురు గారి యొద్ద. అందుకనే వాళ్ళు వచ్చినట్టు పేతురు కూడా గ్రహించుకొని ఏమంటా ఉన్నాడు, నీ భర్తను నీ పెనిమిటిని పాతిపెట్టినటువంటి వారి పాదములు వాకిటనే పొంచి ఉన్నవి, వారు నిన్ను కూడా తీసుకొని వెళ్ళి పాతి పెడతారు. ఆమె కూడా వెంటనే ప్రాణము విడిచి పడిపోయినట్లుగా అక్కడ చూడగలుగుతూ ఉంది. వెంటనే అక్కడ పడుచువారికి పేతురు చెప్తా ఉన్నాడా, చేసినటువంటి పని మరలా చెయ్యమంటే, ఇప్పుడు మన యవనస్తులు వెళ్ళారనుకోండి, వాళ్ళు వెళ్ళి అది తెచ్చేలోపు అయ్యో ఇది కాదు ఇంకొకటి తేవాలి, లేకపోతే ఇది మర్చిపోయాను ఇంకొకటి తేవాలి అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. ఈ కాంటెక్స్ట్లో మనం ఆలోచించినట్లయితే వీరు చేస్తున్నటువంటి పని చిన్న పని కాదండి. నేటి దినాన మన తల్లిదండ్రులే చనిపోయినటువంటి వారి ఇళ్లకు వెళ్ళడానికి లేదా వారిని దర్శించడానికి యవనస్తులను కట్టడి చేయడం కూడా మనం చూస్తాం. అంటే ఈ ఆచారపరమైనటువంటి విషయాల నుండి బయటికి రాలేనటువంటి స్థితిగతుల్లో వారు ఉంటా ఉన్నారు. అయితే ఇప్పుడు రెండో కాంటెక్స్లో కూడా ఏం చేస్తాం, మరలా ఆమెను కూడా సపీరాను కూడా ఏం చేస్తూ ఉన్నారు, 10వ వచనంలో లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం, లోపలికి వచ్చారు, ఆమె కూడా చనిపోయింది చూశారు, వెంటనే ఏం చేస్తూ ఉన్నారు, ఆమెను కూడా మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు చెప్పడం లేదండి. ఈ విషయాలను మనం స్పష్టంగా ఆలోచించాలి. ఈ పడుచువారు చేస్తున్నటువంటి పని ఈనాడు ప్రతి విశ్వాసికి సంఘంలో, కేవలం యవనస్తులకే కాదండి, ప్రతి విశ్వాసికి సంఘంలో తన బాధ్యత అని గుర్తించాల్సినటువంటి స్థితిగతులు ఇక్కడ మనం గుర్తించాలి. ఈ విషయాలను ఆలోచించకపోతే నేటి దినాన ఇటువంటి జీల్ కలిగినటువంటి విశ్వాసులు సంఘంలో కనుమరుగైపోతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ స్పష్టంగా మనము లోతుగా వెళ్తే ఆమెను కూడా మోసుకొని పోయారు, ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టారంట. అదెవరు చెప్పారండి యవనస్తులకు? వెళ్ళి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టాలని. చేసినటువంటి పనే మరలా చేస్తూ ఉన్నారు. ఎంత జ్ఞానము కలిగి చేస్తూ ఉన్నారని అంటే ఆమె పెనిమిటి యొద్దే పాతి పెడతా ఉన్నారు. ఎంత చక్కని విషయమో ఇక్కడ మనం అంటే ఎంత త్యాగపూరితమైనటువంటి పని చకచకా చేస్తాం. ఈనాడు మనం ఆలోచించినట్లయితే మన యవనాన్నంతా, మన బలాన్నంతా కూడా వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ దేవుని మందిర కొరకైనటువంటి ఆ ఎదుగుదలలో, వాక్యపు నింపుదలలో మన యొక్క యవనాన్ని, మన సమయాన్ని, మన బలాన్ని ఉపయోగించడం లేదు. ఇక్కడ ఈ యవనస్తులు, ఈ పడుచువారు ఎంత చక్కగా చకచకా వారు పనిచేస్తూ ఉన్నారో మనం ఇక్కడ పాతి పెడతా ఉన్నారు. ఒకవేళ ఈనాడు అననీయ సపిరాలను గురించి ఆనాటి సంఘం లేదా ఈనాటికి కూడా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మనం గలగాల్సి వస్తే, ఈ పడుచువారు ఆనాటి సంఘానికి స్పష్టముగా భార్యాభర్తలను పక్కపక్కన పాతి పెట్టడం ద్వారా దే రిమైన్ యాజ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ అనేటటువంటి స్పష్టత వీరు పాతి పెట్టడం ద్వారా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ విషయాలను మనం ఇక్కడ ఆలోచించాలి. ఆ పడుచువారు చేస్తున్నటువంటి పని నిజముగా మనం ఆలోచించినట్లయితే చేసినటువంటి పనే మరలా చేస్తూ ఉన్నారు. ఎంత చకచకా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరు చెప్పలేదండి. మళ్ళీ తీసుకుని వెళ్ళి పెనిమిటి యొద్దనే పాతి పెట్టడం. ఆనాటి సంఘానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ను స్పష్టంగా వీరి ద్వారా ప్రచురించబడినట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ పేతురు కూడా వారిని గమనిస్తాం. ఆ 3 గంటల వ్యవధి బహుశా వీళ్ళు పాతి పెట్టడానికి దేవుడు అక్కడ సమయం ఇచ్చిండొచ్చు. వాకిటనే ఉన్నాయని పేతురు కూడా గుర్తిస్తూ ఉన్నాడు. అంటే ఈ పని కొరకు వారు ఆలోచించడం లేదు, వెనకడుగు వేయడం లేదు, కానీ చకచకా వెంటనే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇటువంటి పనితనము, ఇట్ విల్ బీ అన్ ఎథికల్ ఎక్స్ప్రెషన్ వెన్ యూ రియల్లీ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నీ యొక్క జీవితంలో అది షో ఆఫ్ భక్తి కోసం చేసేటటువంటి పనులు కాదు, కానీ
బై డిఫాల్ట్‌గా నేనిది చెయ్యాలి సంఘములో, అది నా బాధ్యత అని అక్కడ పెళ్ళు బీకుతూ హృదయంలో నుండి బయటికి వస్తూ చేసేటటువంటి పని. అది మనకు ఉండవలసినటువంటి స్పృహ. నన్ను ఎవ్వరు గుర్తించనవసరం లేదండి. మనం సంఘాల్లో చేసేటటువంటి పని. సంఘాల్లోనే కాదు, ఎక్కడ ఏ పని విషయంలోనైనా ఎవరు మనల్ని గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పడుచువారు చేసినటువంటి పని నేటి దినాన మన బాధ్యత లేదా మన యొక్క స్థితిగతులను ప్రశ్నిస్తున్నట్లుగా మనం గుర్తించాలి. సంఘములో మన పాత్ర ఏ మేరకు మనము అందులో నిలబడగలుగుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, ఈ పడుచువారు చేసినటువంటి పని నేటి దినాన మాకు కనువిప్పై ఉంటాం. ఇటు విషయాలు ఆలోచించినప్పుడు తండ్రి దేవా, మేము ఏ విషయంలో కొరబడుతున్నాం, ఎక్కడికి వెనుకకు దిగిజారిపోతున్నాం, అట్టి విషయాల్లో మమ్మల్ని మీరు ప్రేరేపిస్తూ అయా మీరు బలపరుస్తూ ఉన్నారు. నిజంగా అయ్యా అప్పటి వారికి ఎవరు చెప్పలేదు, వారు చేస్తూ ఉన్నారు, బట్ట చుడుతూ ఉన్నారు. మొదటగా భర్తను తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు చకచక. ఆ తర్వాత భార్య కూడా చనిపోతుంది, ఆమె కూడా వెంటనే తీసుకుని వెళ్ళి ఆమె పక్కనే ఆ భర్త పక్కనే ఆమెను కూడా ఎంతటి ఆలోచనతో కూడినటువంటి చకచకా చేస్తున్నటువంటి పనో ఇక్కడ మేము గుర్తించినట్లయితే, సంఘములో మేము కలిగి ఉండవలసినటువంటి ఆ చురుకుతనమును ఇక్కడ మాకు జ్ఞాపకం చేస్తాం. ఇట్టి విషయాల పట్ల మెలకువ కలిగి స్పృహ కలిగి అట్టి రీతిగా అది మా బాధ్యత, మేము చేయవలసినటువంటి పని. మా సంఘాల్లో ఎవరో చూడడానికో ఎవరో పొగడడానికో మేము చేయాల్సినటువంటి పనులు కాదు అని మాకు ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తాం. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్.